భారత్ పాక్ సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. రెండు దేశాలు తమ సైనికులను బోర్డర్లో భారీగా మోహరింపజేసింది. పాక్ గుట్టుచప్పుడు కాకుండా యుద్ధ ట్యాంకులను భారత్ వైపు తీసుకువస్తోంది. పెద్ద ఎత్తున అక్కడి సైనికులను కూడా పెద్ద సంఖ్యలో సరిహద్దు ప్రాంతాల్లో మోహరించే ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు భారత్ కు చెందిన 2 పైలట్లను అరెస్టు చేశామంటూ పాక్ ప్రకటించుకుంది. అయితే పాకిస్తాన్ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని భారత బలగాలు వెల్లడించాయి. పైలట్లు అంత క్షేమంగానే ఉన్నారని ఐఏఎఫ్ ప్రకటించింది. విష ప్రచారంలో భాగంగానే పాకిస్తాన్ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తోందని చెబుతున్నారు రక్షణ రంగ శాఖ. భారత సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఎప్పటిలాగే భారత్ పై తన విషాన్ని కక్కుతోంది. భారత్ చేసిన సర్జికల్ స్ట్రైక్ జరగలేదని ప్రకటించుకోవడానికి అసత్య ప్రచారానికి తెగబడుతోంది. పాక్ భూభాగంలో ఎటువంటి డ్యామేజ్ జరగలేదని చూపే ప్రయత్నాన్ని అక్కడి మీడియా ప్రచారం చేస్తోంది. మరోవైపు పాక్ యుద్ధ విమానాలు నియంత్రణ రేఖను దాటికి భారత భూభాగంలోకి వచ్చేందుకు ప్రయత్నించాయి. అయితే ముందుగానే పాక్ యుద్ధ విమానాల కదలికపై కన్నేసిన భారత యువసేన వెంటనే ప్రతిస్పందించింది. భారత్ కు చెందిన యుద్ధ విమానాలు వాటి సమర్థవంతంగా తిప్పికొట్టాయి. భారత యువసేన దాటికి పాక్ విమానాలు తోకముడ్చాయి. పూంచ్, రాజౌరి సెక్టార్లలో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే తాము భారత్ కు చెందిన 2 యుద్ధ విమానాలను కూల్చేశామంటూ పాక్ సైన్యం ప్రకటించుకుంది. మరోవైపు భారత సరిహద్దుల్లోకి చొచ్చుకు వచ్చిన F-16 పాక్ యుద్ధ విమానాలను భారత వైమానిక దళం కూల్చివేసింది. మరోవైపు జమ్మూ కాశ్మీర్లోని ఎయిర్పోర్టును అధికారులు మూసివేశారు. అటు పాకిస్తాన్లోనూ ఇస్లామాబాద్, ముల్తాన్ ఏరియాల్లోని ఎయిర్పోర్ట్లను మూసివేసింది అక్కడి ప్రభుత్వం. అన్ని అంతర్జాతీయ విమానాల రాకపోకలను కూడా దారి మళ్లించారు. భారత్ పాక్ సరిహద్దుల్లో ఇరు దేశాలకు చెందిన వైమానిక దళాలు భారీగా మోహరించాయి. దీంతో సరిహద్దు ప్రాంతమంతా రణరంగాన్ని తలపిస్తోంది. మరోవైపు ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపే విషయంలో వెనక్కి వెళ్లేది లేదని భారత్ స్పష్టం చేస్తూనే ఉంది. భారత్ సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించారు.